హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శివ అనుష ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పేరు పులిహార. అది కూడా ఆమ్ల పులిహార. ఈ సీజన్లో అది ఎక్కువగా మనకి ఇమ్యూనిటీ ఇస్తుంది. కొన్ని మంది పిల్లలు ఆమ్లా తినడానికి చాలా బాధపడతారు. మనం ఇలా చేసుకుంటే టేస్టీగా ప్లస్ వాళ్ళు తింటే ఇంకా తింటూనే ఉంటారు. దానికి కావలసిన పదార్థాలు చూద్దాం. ముందుగా మనం ఆమ్లాని దాని లోపల ఒక పిక్ ఉంటుంది, దాన్ని తీసేసి దాన్ని ముక్కల కింద కట్ చేసుకొని బాగా మిక్సీ జార్లో పేస్ట్ చేసేసి అక్కడ పక్కన రెడీగా ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలోన తాలింపు కావాల్సిన సామాన్లన్నీ వేసేసినాక అవి బాగా ఎగిన తర్వాత దాని లోపల పచ్చిమిరపకాయలు, ఎండిమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసిన తర్వాత అది ఒక సపరేట్గా ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి. అదే కడాయిలో కొంచెం నూనె వేసుకొని దాని లోపల మనం గ్రైండ్ చేసిన ఆమ్లా పేస్ట్ని వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేగించాలి. ఆమ్లా పేస్ట్ పచ్చివాసన పోయినాక మనం ఉడికించుకున్న రైస్ వేసుకొని తాలింపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంతే, మనకిష్టమైన ఆమ్లా రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.